పోసాని కృష్ణమురళి పోలీస్ శాఖను జైళ్ల శాఖను హడలెత్తించారు. ఛాతీలో నొప్పి అని చెప్పడంతో అధికారులు ఆగమేఘాల మీద రాజంపేట ఆసుపత్రికి అక్కడి నుంచి రిమ్స్ కి తరలించారు. వైద్య పరీక్షలు చేయించారు. కట్ చేస్తే అదంతా డ్రామా అని ప్రకటించారు రైల్వే కోడూరు పోలీసులు. నొప్పి రాజా, ఛాతీలో విపరీతమైన నొప్పి అని జైలు అధికారులకు చెప్పారు పోసాని కృష్ణమురళి. దీంతో రాజంపేట సబ్ జైలు అధికారులు టెన్షన్ పడ్డారు. హుటాహుటిన రాజంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం అందించాలంటూ కడప రిమ్స్కు తరలించారు. కడప రిమ్స్లో పోసానికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. గతంలో పోసానికి హార్ట్ సర్జరీ జరిగిందని, అందుకే అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు డాక్టర్లు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఎక్కువ చేశారు, ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. అంటే ఓల్డ్ కేస్ ఆఫ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్. పోసాని ఉదయం నుంచి నాటకం ఆడారన్నారు రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు. అతను పూర్తి ఫిట్ గా ఉన్నారన్నారు. సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయన్నారు హోంమంత్రి అనిత. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు పోసానికి బెయిల్ ఇస్తుందా లేక పోలీస్ కస్టడీకి ఇస్తుందా చూడాలి మరి.